పశ్యంతి సూరయా అని చెప్పారు. విష్ణు అని చెప్పింది వేదం. ఇంద్రుడి గురించి చెప్పింది, వీళ్ళ గురించి చెప్పలేదు. ప్రోడక్ట్ అమ్ముకోవడానికి ఏం చేస్తారు? ఉదాహరణకి నువ్వు ఫేమస్ అవ్వాలనుకో, ఏం చేస్తావు? ఒక ఫేమస్ అయినోడిని అనుకరించావు అనుకో, నువ్వు కూడా ఫేమస్ అవుతావు. అదే కదా. ఇప్పుడు ఉదాహరణకి పెద్ద ఎన్టీఆర్ ఉన్నాడు. ఒరే ఏంట్రా ఎన్టీఆర్ అంటే లాంగ్ ఒక 18-20 ఏళ్ళ క్రితం ఒక ఆయన బాగా మాట్లాడేసేయడం వలన రక్తం వచ్చేసేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే యూ డోంట్ టాక్ లైక్ ఎన్టీఆర్, యూ టాక్ లైక్ ఏఎన్ఆర్ అన్నారట డాక్టర్. మాతో చెప్పారు ఆయన. అంటే ఏంటి? గట్టిగా మాట్లాడితే అలా పోల్చడానికి, అవునా? నీకంటే పైన ఉంటే కదా నువ్వు పోల్చుకోగలవు, అవునే కదా. సో వేదం పైన ఉంది. వేదాన్ని అపౌరుషేయము అంటారు. వేదంలో లేనిదాన్ని, వేదాన్ని ఎవరైతే వేదంలో లేని దాన్ని తీసుకొస్తారో, ఎవరైతే వేదాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళని నాస్తికులు అంటారు. అలా చేస్తే బుద్ధుడు విష్ణు అవతారం అని చెప్పినప్పటికీ కూడా ఆ బుద్ధుడిని రిజెక్ట్ చేశాం. అంటే వేదం అంత ముఖ్యం. వేదాన్ని రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసిన కూడా రిజెక్ట్ చేస్తాం. కానీ ఇలాగా ఇంకా లేని దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు కదా. అంటే నీకు సొంతంగా బేస్ లేకేగా వేదాల్లో మావాడు ఉన్నాడని చెప్పడం, అవునా కదా. వేదం ఎప్పుడుదో, ఇది మొన్నది. సరే, ఇంకోటి చూద్దాం. ఇక్కడ చెప్పబోయే పాయింట్ మీకు చెప్తాను. ఓకే, ఎవరో ఇంకా రాశారు. ఇది ఎవరో ఒక ధరణ్ గారంట. జోసెఫ్ రాజు గారు, నో ప్రాబ్లం, బాగా చెప్పారు. నా డౌట్ మొత్తం మీద 5 మాత్రమేనా? ఇంకా 5 ఎందుకు అంటున్నానంటే, పైన ఒక బ్రదరు ఎవరో కామెంట్ చేస్తూ చెప్పాడు, వేదాల్లో 5 దెబ్బలు తగిలినవాడు ఒకడు వస్తాడు, వాడిని నమ్మండి అని ఉందంట అని. ఏందో ఇంకా మొత్తానికి పంచగాయ ఇలా ఏదేదో మొత్తానికి ఇది ఇంక కొన్ని బూతులు మనం చదవలేము. మీరు వీడియో చూసి కింద కామెంట్లో చదువుకోవాలి. అవి మనం కొన్ని నోటితో ఉచ్చరించలేము. వేదాల్లో ఇంగ్లీష్ కూడా ఉందా? ఏ వేదంలో ఉంది? బ్రదర్ మీరు అర్థం చేసుకోలేదు, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓం శ్రీ శిబిలిష్టాయ నమః అని రాయబడి ఉందంట. ఇప్పుడు వేదాల్లో ఇవన్నీ ఉంటే వేదం గొప్పదనే కదా అర్థం. ఇంక వేదం అంతా ఒప్పుకోవాలిగా. వేదం ఒప్పుకుంటే విష్ణుని ఒప్పుకోవాలిగా. విష్ణుని ఒప్పుకుంటే ఇది లేదుగా. ఇంకా భౌతిక చాలా క్లియర్గా చెప్పిందిగా. సో అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంకా చాలా చోట్ల చూడండి, ఎవరో ఇక పేరు సుధీర్ బాబు అంట. ఈ పైన టైటిల్ క్రైస్తవ బాలుడు జవాబు స్వామి షాక్ అని పెడితే, ఈ సుధీర్ బాబు గారు వాడు స్వామి ఎప్పుడేడు, ఇంకా బూతులు మనం ఉచ్చరించడం. అతను హిందువే. మీరు గమనించండి, సుధీర్ అనే పేరు ఇందులో లేదుగా, బైబిల్లో లేదు కదా నాన్న, బైబిల్లో లేదు కదా. సో ఇలాంటి భాష వీళ్ళకి రావడానికి, ఇలా పగబడ్డానికి కారణం ఏంటి? వీళ్ళు హిందువులే, ఇప్పుడు కూడా హిందువులే. పేరు కానీ సర్టిఫికేట్ కానీ. నువ్వు హిందువా కాదు చెప్పు, కిచోనా. ఇప్పుడు మీ నాన్నగారి పేరు విజయ్ కుమారా ఏంది? అన్నయ్య పేరు ఉదయకాంత్. ఓకే, ఇప్పుడు సర్టిఫికేట్లో ఏముంటుంది? దట్స్ ఇట్. కమ్. నేను చెప్పేది ఏమిటంటే, దీన్ని ఆ పిల్లోడు ఎవరో అడిగాడు నిన్న సాయంత్రం, ఏమండి యేసుప్రభుని నమ్ముకోవడం తప్పేం లేదు. యేసుప్రభుని నమ్మడం తప్పేం కాదు. కానీ మాదొకటే గొప్ప అన్నప్పుడు ముప్పు వస్తుంది. ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో కంపెనీ ఒక వస్తువు మనం వాడుతున్నాం, ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఇది మంచిదండి దాని మీద తప్పేం లేదు. కానీ మాదొక్కటే వాడాలి. మీరు ఇది వాడకపోతే సర్వనాశనం అయిపోతారు.
ప్రమాదం కదా. బైబిల్లో చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి అనడానికి ఒక్కటి చెప్తాను. ఏంటంటే, మనమంతా ఒక ఫ్యామిలీ, హిందువులం. గట్టిగా అంటే ఒక 30 ఏళ్ల క్రితం వరకు కూడా ఇన్ని బూతులు, ఇంత వేడి వాతావరణం, ఈ చండాలం లేదు. ఇది స్ప్రెడ్ అవ్వకముందు వాళ్ళు గుడికి వచ్చేవారు, మనం గుడికి వెళ్ళేవాళ్ళం, బాగుండేది. ఎప్పుడు ఎక్కడ మరి మా చిన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ క్రిస్టియన్ ఉన్నారు. వాడు ఇప్పుడు కూడా వెళ్తాడు, ఏరా అంటాడు. వాళ్ళు చెల్లి, వాడు, మేమంతా క్లాస్మేట్స్. మా టీచర్స్ ఉన్నారు మాకు. ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. కానీ ఈ విషం బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఏమైంది, బాగా వాడి పేరు రాంబాబు, వాడి పేరు రామకృష్ణ, వాడి పేరు వెంకటేశ్వరరావు, అదే పేరు పెట్టుకుంటాడు, ఆ దేవుడినే తిడతాడు. హిందువులు పనికిమాలను అంటాడు, సర్టిఫికెట్లో హిందువు పెట్టుకుంటాడు. మీ కులాలు పనికిమాలని అంటాడు, కులం వాడేస్తాడు. అంటే అనైతికతకి ఒక బ్రాండ్ అయిపోయారు. దేవుడు మీరు పేటెంట్ తీసుకున్నారా అని ఎవరో వీడియో పెట్టారు. ఏమంటే ఇది పేటెంట్కి సంబంధించిన విషయమా? ఇప్పుడు నేనున్నాను నాన్న, ఉల్లిపాయ తిన్నాం, నో ఆనియన్, నో గార్లిక్, కాఫీ లేదు, టీ లేదు. ఇప్పుడు మీకు ఉపన్యాసం ఇచ్చాను, కాఫీ ఎందుకు తాగకూడదు, మాంసం ఎందుకు తినకూడదు అని. మీరు ఏ సాయంత్రం పూట ఎక్కడో నన్ను రోడ్డు పక్కన చికెన్ పకోడీ తినేస్తుంటే చూశారు. మీకు ఏమనిపిస్తుంది? చిచ్చి, వీడు ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు అనిపిస్తుందిగా, అవునా? కానీ నన్నేం చంపలేరుగా, మీరు నన్నేం జైల్లో పెట్టలేరుగా. అది నా నైతికత సంబంధించిన విషయం. ఉల్లిపాయలు తినకూడదు, కాఫీలు టీలు తాగకూడదని ఉపన్యాసం ఇచ్చి నేను తాగేసి తినేస్తే మీరు నన్ను ఏం పీకలేరు, గవర్నమెంట్ కూడా నన్ను ఏం పీకలేదు. కానీ డిపెండ్స్ ఆన్ నైతికత. ఇంగ్లీష్లో ఏమంటారు నైతికతని? మొరాలిటీయా? ఏమో సంథింగ్. ఓకే, నైతికత అయితే ఉండాలి మనకి. మనం ఏదైతే వ్యతిరేకిస్తున్నామో దాన్ని వాడకూడదు. పేరు దేవుంది అన్నాడు, అప్పుడు దేవుడు దేవుంది. ఏ పేరైనా ఒకటే అన్నప్పుడు ఏ దేవుడైనా ఒకటే. ఇంకో దరిద్రం ఏంటంటే, ఇందులో అన్ని జీవుల్లో ఆత్మ ఉందని చెప్పి భౌతికత చెప్తుంది. సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతి, అన్ని జీవుల్లో. అలా అన్నిట్లో ఆత్మ ఉందని మనం భావించగలిగితే ఎవరికీ హాని చెయ్యం. కానీ నిన్న పిల్లోడు బీటెక్ వాడు ఫోన్ చేసి ఏమంటాడు, మనిషి ఒకడికే ఆత్మ ఉందంటాడు. మనిషి ఒకడికే ఆత్మ ఉంది అని చెప్పడం వెనకాల కాన్సెప్ట్ ఏంటో తెలుసా? కుక్కను చంపాలంటే ఏం చేయాలి? కుక్కను చంపాలంటే ఏం చేయాలంటే ఆ కుక్క పిచ్చిదని ప్రచారం చేయాలి. ఆ కుక్క పిచ్చిదని ప్రచారం చేసామనుకో ఎవడెవడు చంపేస్తాడు, నువ్వు చంపక్కర్లే. అలా మనిషిలో మాత్రమే ఆత్మ ఉందని చెబితే ఏమవుతుంది? నువ్వు మిగిలిన వాటిని అన్నిటినీ అడ్డంగా వాడేసుకోవచ్చు. వాస్తవానికి ఈ భూమి మీద నీకెన్ని రైట్స్ ఉన్నాయో ఓ కుక్కకు కూడా అన్నే రైట్స్ ఉన్నాయి. వాడు అంటాడు, అంటే ఈ విషయం ఎక్కిన తర్వాత ఆ పిల్లవాడు అంటాడు, హిందువే హిందువే, ఇప్పుడు హిందువే, సర్టిఫికేట్లో హిందువే, పేరు హిందువే, ఏదో పేరు చెప్పాడు రమేష్ ఏదో. ఆ పిల్లవాడు అంటాడు, వాటికి ప్రయోజనం ఏముందండి, మనం తినడానికే కదా. ఎంత దుర్మార్గం. మొన్న ఒక ఆయన, అది ఎక్కడ ఉందో నాకు ఐడియా లేదు, ఆ వీడియోలో ఉంది. చాలా క్లియర్గా ఉన్నారు వీళ్ళు, చాలా క్లియర్గా ఉన్నారు. ఏం చెప్పారంటే, మనిషికి కోసం మాత్రమే భూమి మీద అన్నీ సృష్టించబడినాయి. ఈ కాన్సెప్ట్ చాలా ప్రమాదం, ఈ సిద్ధాంతం చాలా ప్రమాదం. అసలు ఇందాక చెప్పుకున్నాం కదా మనం, భూమి మీద వేస్ట్ క్రీచర్ ఎవరు? హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వేస్ట్ క్రీచర్ ఆన్ ద ఎర్త్. వై? హౌ? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మృగం ఉంది, చామరీ మృగము అంటారు. అది హిమాలయాల్లో మంచు పర్వతాలు, చామరీ మృగం అంటారు. ఒకసారి నువ్వు వెళ్ళరా, శుద్ధి చేసుకో.